హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోవడం. నేను మీ ప్రసాద్. నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ మైనింగ్కి సంబంధించి ఇప్పుడు పెద్ద సంచలనం ఏంటి అంటే దీనిపైన అనేక రకాలుగా అవినీతి జరిగింది అని చెప్పేసి సాక్షాత్తు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులుగా ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన వెనకాలుండే ఈ యొక్క అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారం జరిగింది అని చెప్పేసి నిన్ననే సిఐడి అధికారులకు ఫిర్యాదు అందించారు కదా. సో అసలు ముందు అక్కడ మైనింగ్కి సంబంధించి ఆ జిల్లాలో అసలు ఏంటి, ఎవరెవరు ఎంత అవినీతికి పాల్పడ్డారు అనే అంశాలని మీకు తెలియజేయడానికి మాజీ మంత్రి, అదే జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కాల్ చేసి మాట్లాడదామని చెప్పేసి మాట్లాడి మీకు అక్కడ వాస్తవాలు ఏమైనా సరే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సార్కి ఒకసారి కాల్ చేస్తాను ఇప్పుడు, ఏదైతే సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి గారికి. సో కాల్ చేసిన తర్వాత ముందు ఆయన మాటలు ఏమైనా విందాం. సార్ అవైలబిలిటీలో ఉన్నారు లేదు ఒకసారి చూసి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్, నేను సార్ ప్రసాద్, ఆదాన్ మీడియా నుంచి సార్. చెప్పమ్మా ప్రసాద్. సార్ బాగున్నారా సార్? బాగున్నామ్మా. సార్, మన నెల్లూరు జిల్లాకు సంబంధించి నిన్న ఒక కేసు అయితే ఫైల్ అయింది కదా సార్, ఆ క్వాడ్స్ మైనింగ్కి సంబంధించి. అవును 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 సార్, ఈ క్వాడ్స్ మైనింగ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం అసలు ఏం జరిగిందో మన ఆడియన్స్కి మీరు ఏమైనా తెలియజేస్తారా సార్? అంటే లాస్ట్ 1 year గా డిమాండ్ పెరిగింది. క్వాడ్స్ అంతకు ముందు దానికి చైనా మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ వీక్ గా ఉన్నింది, ఎవరు పట్టించుకోలేదు. ఓన్లీ అది కూడా మైకా మైనింగ్ చేసేవాళ్ళు, ఆ క్వాడ్స్ మధ్యలో వస్తే దాన్ని బయట యాడ్ లో స్టాక్ చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు అనుకోకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ రావటం, దాని మీద వైసీపీ నాయకుల కళ్ళు పట్టడం, ఒక జిల్లాలో ఒక రేర్ క్వాడ్స్, మంచి క్వాలిటీ క్వాడ్స్ వచ్చేసి వెంకటగిరి కాన్స్టిట్యున్సీ అంటే సైదాపురం, రాపూరు, అంటే గూడూరు మండలం, సర్వేపల్లిలో పొదలకూరు మండలం, వీటిల్లో మంచి మైకా మిక్స్డ్ క్వాడ్స్ పడటం, టన్ను 35,000 నుంచి 95,000 లక్ష రూపాయలకు పోయే మెటీరియల్ రావటం ఒక అరేంజ్మెంట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ బృందం. అనుకోండి, ఇక్కడ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వాళ్ళ మనుషులైనా వైసీపీ వాళ్ళు ఎక్కడైనా అది టెంపుల్ ల్యాండ్, అది ఫారెస్ట్ ల్యాండ్, నేతపురం బోకు మైనింగ్ లీజ్ ఉండేది, లీజ్ లేనిది ఎవరిదైనా ఎంతైనా మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోండి, మేము ఎక్కడో పర్మిట్లు తెచ్చి మీకు ఇస్తాం. టన్నుకి 7,000 రూపాయలు లోటస్ పాండ్కి పోవాలా. లోటస్ పాండ్ అంటే మీకు అర్థమైంది సార్. సో చెలరేగిపోయినారు. మేమంతా ఎమ్మెల్యేలు అందరము, శ్రీధర్ రెడ్డి ఇన్ఛార్జి, రామకృష్ణ, అందరం సైదాపురం 150 కార్లు వేసుకొని పోయినాం. నో యాక్షన్ వాజ్ టేకెన్. అక్కడ నుంచి ఈ మంత్రి కాకాని కాన్స్టిట్యున్సీలో వరదాపురం మైన్ లీజ్ టర్మ్ అయిపోయింది, వాళ్ళు లీజ్ రెన్యువల్ పెట్టారు, వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు హైకోర్టుకు పోయి రెన్యువల్ చేయమని గవర్నమెంట్ కి ఆర్డర్ ఇప్పించారు, అయినా చేయలేదు. ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోమన్నారు, చేయలేదు. అప్పుడు నేను వెళ్ళాను. నేను వెళ్ళి సత్యాగ్రహం కూర్చున్నాను. డిసెంబర్ 16, 17, 18 నైట్ హిజ్రాల్ని ఒక 2 బస్సులు, రౌడీలను ఒక 2 బస్సులు పంపించారు. జస్ట్ లైక్ ఫారెస్ట్ ల్యాండ్ అది. హిజ్రాల్ అందరూ వచ్చారు. అంటే మా టెంట్ లాగేస్తే అక్కడ కొలాప్స్ అయిపోద్ది, జనరేటర్ ఆగిపోద్ది, చీకట్లో దాడులు చేయాలని. మా వాళ్ళందరూ చొట్టదిట్టంగా తిరగబడ్డారు, వాళ్ళు పారిపోయారు. నైట్ వేకుజామున నన్నే లిఫ్ట్ చేశారు. అల్టిమేట్ గా మేము ఒక ట్రక్ ఆఫ్ బ్లాస్టింగ్ మెటీరియల్ చూపించాము, 14 హిటాచీలు చూపించాము, 30 డంపర్లు ఆపేసేసాము 3 days. ఒక్క పోలీస్, ఒక మైనింగ్, ఒక రెవెన్యూ, ల్యాండ్ బిలాంగ్స్ టు రెవెన్యూ, ఒక్కడు కలెక్టర్లు, ఎస్పీ, చీఫ్ సెక్రటరీ, ప్రతిదీ GPS మ్యాప్స్ పెట్టి విత్ ఆల్ ఎవిడెన్సెస్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డైరెక్టర్ మైన్స్ ఇండియా, కలెక్టర్, ఎస్పీ, వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఆ ప్లాస్టిక్ మెటీరియల్ ట్రక్ పట్టుకున్నప్పుడు అన్ని వాళ్ళకి మెయిల్ చేశాం. సార్ అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక టన్నుకు వచ్చేసి 7,000 రూపాయలు లోటస్ పాండ్కి వెళుతున్నాయని చెప్పేసి పర్ డే వచ్చేసి ఎన్ని టన్నులు డిగ్ చేసేవాళ్ళు సార్?
అంటే కొన్ని వేల టన్నులు పాత స్టాక్ కానీ కొత్తగా ఎక్స్కవేషన్ కానీ సార్ దాంట్లో వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిటీ 7,000 రూపీస్ ఫిక్స్ చేశారు. అవునవును. కొన్ని కోట్లు పోయినవి, సార్ వందల కోట్లు, నెలకి కొన్ని వందల కోట్లు అబ్బో ఇక్కడ డిగ్గింగ్ చేసేవాళ్ళు. సార్ ఫైనల్ గా నేనేం చేశానంటే నన్ను లిఫ్ట్ చేసేసారు 19th ఎర్లీ మార్నింగ్. 21st విత్ ఆల్ ఎవిడెన్సెస్ సేమ్ ఇవన్నీ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రహ్లాద్ జోషి గారు మైనింగ్ మినిస్టర్, సెంట్రల్ మైనింగ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పంపించాను. ఓకే సార్. అప్పుడు ఆయన January 1st వాళ్ళకి ఈ ద్వివేది ఉన్నాడు కదా నిన్నటి దాకా, అవునవును సార్, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో యాక్షన్ తీసుకోమని లెటర్ ఫార్వర్డ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సార్ ఆ మైనింగ్ ఆపారు. ఆ పొదలకూరు మండలం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ వరకు ఆగింది. ఓకే సార్. ఇప్పుడు డిగ్రీ కాన్స్టిట్యున్సీ గూడూరు కొనసాగుతూనే ఉన్నాయి. ఈవెన్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా ఆగలే సార్. సో ఒక సర్వేపల్లి ఆపాను నేను. దానికి కేంద్రం జోక్యం చేసుకోవాల్సింది ఇల్లీగల్ మైనింగ్ విషయంలో. కోర్టు ఆర్డర్స్ కూడా లెక్క చేయలేదు సార్. ఇటువంటి అంటే నేను ఒకటే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మైనింగ్ చట్టం వాళ్ళ బూట్ల కింద నలిగిపోయింది సార్. చట్టం అనేది ఎక్కడ లేదు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు అవినీతి జరిగింది అని చెప్పేసి అంటున్నారు కదా, దీనిపైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి సార్? డెఫినెట్ గా, నో డౌట్. రైట్ సార్. అది మీరే చూస్తారు తొందరలో. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. విన్నారు కదండి, డైరెక్ట్గా మాజీ మంత్రి గారిని లైన్లోకి తీసుకొని, అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే, సర్వేపల్లి ఎమ్మెల్యే అటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ అది. సో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంత వాటా పర్ టన్నుకి 7,000 రూపాయలు అని చెప్పేసి ఆయన చెబుతున్నది. సో అలా నెలకి కొన్ని వందల కోట్లు వెళ్ళిపోతున్నాయి అంటే ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందో అర్థం చేసుకోండి. సో నిన్నిచ్చిన ఫిర్యాదు ఏంటి? 240 ఎకరాల భూమి, క్వాడ్స్ భూమి, అది బద్రీనాథ్ అనే అతని పేరు మీద ఉన్నది. సో అతనిని బెదిరించి మరి ఆయన పైన కేసులు పెడతామని చెప్పేసి, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, తన బిడ్డల పైన కూడా కేసులు పెడతామని చెప్పేసి ఆ విధంగా చేసి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనకాలండి కొంతమందిని టీంని తయారు చేసి, ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పారో ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు? శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారట, ధనంజయ రెడ్డి గారు ఉన్నారట, ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి గారు ఉన్నారంట, అలాగే అప్పటి గోదావరి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు ఆయన అల్లుడు సందీప్ ఆయన కూడా ఉన్నారంట. సో ఎక్కడో గోదావరి జిల్లా ఆయనకి నెల్లూరు జిల్లాలో మైనింగ్కి ఏంటి సంబంధం? సో ఆ విధంగా అంటే వైఎస్ కుటుంబంతో ఆయనకున్న సాన్నిహిత్యం ఆ విధంగా ఉంది అని ఆయన చెప్పేసి చేసుకున్నారు. సో ఇట్లా నిన్న ఆయన పైన ఈ బద్రీనాథ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉన్నారో, మరి ఇప్పుడు పిన్నెల్లి గారు అరెస్ట్ అయ్యారు కదా, ఆ సెకండ్ పొజిషన్ ఎట్లా ఉందో అక్కడ నెంబర్ 2, ఇప్పుడు నెంబర్ 2 ఆయనకు ఉండబోతున్నారా? సో ఈ రెడ్ బుక్లోకి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయా? ఇప్పుడు ఏదైతే సోమిరెడ్డి గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఈ అవినీతి అంతా పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, డెఫినెట్గా మీరే చూస్తారు కదా అని చెప్పేసి ఆయన మనకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే అసలు ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మనం చెప్పిన దానికను సాక్షాత్తు ఆ జిల్లాకి సంబంధించిన నేతతో మాట్లాడిస్తే వాళ్ళు ఆల్రెడీ గతంలో చేసిన పోరాటాలు ఉన్నాయి. సో అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఆయన అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటే రాత్రికి రాత్రి హిజ్రాలను కొంతమంది వాహనాల్లో తరలించి వాళ్ళ ద్వారా దాడులు చేపిద్దామని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారని చెప్పేసి సోమిరెడ్డి గారే మనకి ఇప్పుడు లైవ్లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇట్లాంటి ఘటనలన్నీ కూడా నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ మైనింగ్కి సంబంధించి 240 ఎకరాలంటే అసలు దానికి రూల్స్ లేవు, ఏమి లేవట, ఒక్కళ్ళ పర్మిషన్ లేదట. సో ఇక దోచుకోవడమే, ఎంత కావాలంటే అంత తవ్వేసుకోవడం, తీసుకెళ్ళిపోవడం, ఇలా సహజ వనరులన్నీ కూడా ప్రతిదానికి కూడా నియమ నిబంధనలు అనేవి ఉంటాయిగా, ఒక ప్రాసెస్ అనేది ఉంటుందిగా. ఆ శాఖకు సంబంధించి మంత్రి ఉంటారు, ఐఏఎస్ అధికారి ఉంటారు, వీళ్ళందరినీ ఉంటే ఎవరన్నా కానీ అంతా రబ్బర్ స్టాంపులే, ఎవరు ఏం చేయాలన్నా కానీ ఏమీ లేదు. ఇక అధికార పార్టీలో ఎవరుంటే వాళ్ళ మాట వినాల్సింది, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సింది. సో అంతా తానే నడిపించింది ఇట్లా ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే అని చెప్పేసి అయితే మాత్రం నిన్న ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మరిగా
ముందు ఈ ప్రభుత్వం వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, మరి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయబోతున్నారా, అయిపోతే ఎన్ని కేసులు ఈయనపైన బనాయించబోతున్నారు. ఇదొక్కటే కాదు, ఆయన మామూలుగా ప్రతి విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్ని తానే ఉన్నట్లుగా ఉన్నారు కదా. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, సిపిఎస్ రద్దుకు సంబంధించింది కావచ్చు, ఇంక ఏదైనా సరే అది రాజకీయపరమైన అంశమా, ప్రభుత్వానికి సంబంధించిన అంశమా, అన్నిటికీ ఆయనే. సో బిల్లులకు సంబంధించిన వ్యవహారంలో అయితే ఆ బిల్లులు చెల్లించే దాంట్లో కూడా కమిషన్లు తిన్నారు అని చెప్పేసి, అందులో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అనేక రకాలైన వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. మరి చూద్దాం వీటన్నిటికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన మరి చర్యలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 240 ఎకరాలు ఈ క్వాడ్స్కి సంబంధించి భారీ స్కామ్, మరి లైవ్లోకి ఏదైతే సోమిరెడ్డి గారు వచ్చి చెప్పారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.